ప్రతిరోజు కూడా మనం షార్ట్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ న్యూస్ అయితే నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈ రోజు ప్రజెంట్ న్యూస్లో ఉన్నటువంటి ఒక కరెంట్ అఫైర్స్ గురించి అయితే నేర్చుకుందాము. తైమూర్ దేశం అయితే ప్రజెంట్ న్యూస్లో అయితే ఉంది. ఎందుకు ఉంది అని అంటే, మన భారతదేశం తైమూర్ లెస్టేకి భారతదేశం 10,000 వ్యాక్సిన్లు పంపింది. ఏ వ్యాక్సిన్లు అని అంటే ర్యాబిస్ వ్యాక్సిన్లు అయితే పంపడం జరిగింది. తన వంతు సాయంగా 10,000 ర్యాబిస్ వ్యాక్సిన్లు అయితే పంపడం జరిగింది అనమాట. తైమూర్ దేశానికి భారత్ 10,000 వ్యాక్సిన్లు తన వంతు సాయంగా అయితే పంపడం జరిగిందనమాట. ఈ విషయం ఎవరు ప్రకటించారు అంటే, మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఈ తైమూర్ దేశం అనేది తూర్పు ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దేశము తైమూర్ దేశం అనమాట. ఈ తైమూర్ దేశం యొక్క ముఖ్యాంశాలు ఏంటో నేర్చుకుందాము. తైమూర్ దేశం 47వ మలేరియా ఫ్రీ దేశంగా 2025వ సంవత్సరంలో అయితే ప్రకటించబడడం జరిగింది. తైమూర్ దేశము 47వ మలేరియా ఫ్రీ దేశంగా 2025వ సంవత్సరంలో ప్రకటించబడడం జరిగింది. అలాగే ఏషియన్లో 11వ సభ్య దేశంగా 2025లో అయితే చేరింది. అలాగే WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో అయితే 166వ దేశంగా 2024లో అయితే చేరడం జరిగిందనమాట. అలాగే తైమూర్ దేశం యొక్క రాజధాని వచ్చేసి ఢిల్లీ. అలాగే దాని యొక్క కరెన్సీ వచ్చేసి డాలర్. అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ వచ్చేసి జోస్ రామోస్ హోర్టా గారు అయితే ప్రెసిడెంట్గా అయితే ఉండడం జరిగిందనమాట. ఇది తైమూర్ దేశం యొక్క న్యూస్. తైమూర్ దేశం ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే, మన భారత్ తన వంతు సాయంగా 10,000 ర్యాబిస్ వ్యాక్సిన్లు అయితే అక్కడికి పంపడం జరిగింది. ఈ విషయము కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి జగత్ ప్రకాష్ నడ్డా గారు అయితే ప్రకటించారనమాట. ఈ తైమూర్ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి డాలర్. అక్కడ రాజధాని వచ్చేసి ఢిల్లీ. దాని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి జోస్ రామోస్ హోర్టా గారు. 47వ మలేరియా ఫ్రీ దేశంగా 2025వ సంవత్సరంలో అయితే ప్రకటించబడింది. అలాగే ఏషియన్లో 11వ సభ్య దేశంగా 2025లో చేరడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 166వ దేశంగా అయితే 2024వ సంవత్సరంలో అయితే చేరడం జరిగిందనమాట. తూర్పు ఆఫ్రికాలో భాగమైనటువంటి తైమూర్ దేశం అయితే ఉందన్నమాట. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ న్యూస్. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి స్టడీ సిరీస్ 1111 ఛానల్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. అందులో ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి క్విజ్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే మన ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.